అనగనగా ఒక నది గట్టున ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ ఊరి ప్రజలు సంప్రదాయాలకు కట్టుబడి, గుడి పూజలు చేసి, కలిసి కట్టుగా జీవించేవారు. ఆ గ్రామంలో ఉన్న గుడి వారి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. పూజారిగారిని అందరూ గౌరవించేవారు. ఒక సంవత్సరం భారీ వర్షాలు కురవడంతో నది పొంగపోయింది. వరద నీళ్లు ఊరికి వ్యాపించి, ప్రజల ఇళ్లను ముంచెత్తాయి. ఆపదను గుర్తించిన ప్రజలు తమ ఇళ్లను వదిలి, సురక్షిత ప్రాంతాలకు పయనమయ్యారు. ఒక పెద్ద మనిషి గుడి వద్దకు వెళ్లి పూజారిని వేడుకున్నారు. పూజారిగారు, వరద తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. మీరు మాతో రవ పూజారి ప్రశాంతంగా చెప్పారు. నా స్వామి నన్ను కాపాడుతాడు. మీరు వెరండి. నీళ్లు మరింత పెరిగే నడుము దాకా చేరుకున్నాయి. గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్న వారు ఆగే, పూజారిని తమతో రావాలని కోరారు. కాని పూజారి మళ్ళీ అదే మాట చెప్పారు. నన్ను దేవుడే రక్షిస్తాడు. నీళ్లు మెడ దాకా చేరుకున్నాయి. పడవలో ప్రయాణం చేస్తున్న వారు కూడా పూజారిని రమ్మని కోరారు. కాని పూజారి తిరస్కరించారు. నన్ను దేవుడు రక్షిస్తాడు. చివరకు నీళ్లు ముక్కు దాకా వచ్చాయి. పూజారి గుడి గోపురంపైకి ఎక్కి, దేవుడిని ప్రార్థిస్తూ ఫిర్యాదు చేశారు. దేవుడా! నీ పూజలు నిత్యం చేశాను. నిన్ను నమ్ముకున్నాను. మరి నన్ను ఎందుకు కాపాడడం లేదు? దేవుడు ప్రత్యక్షమే మందలించారు. మూర్ఖుడా! నీకు మానవులను పంపాను, బండిని పంపాను, పడవను పంపాను. నువ్వే వాటిని తిరస్కరించావు. నా సహాయం గుర్తుపట్టకపోతే అది నా తప్పా? పూజారికి జ్ఞానోదయం అయింది. తన తప్పు గ్రహించి దేవుని క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవ వచ్చినప్పుడు, ఈసారి పూజారి మాటలు లేకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. మౌలికం: ఈ కథ మనకు దేవుని సహాయం అనేక రూపాల్లో వస్తుందని నేర్పుతుంది. మనం ఆ సహాయాన్ని గుర్తించడమే ముఖ్యమని గుర్తుచేస్తుంది.